హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ మోడల్ ఫ్రాక్ చాలా రోజుల నుండి కుట్టాలనుకుంటున్నానండి. కోట్ మోడలు. లంగా జాకెట్ కానీ, ఫ్రాక్ కానీ చాలా రోజుల నుండి కుట్టాలనుకుంటున్నాను. నాకు ఇప్పటివరకు అయితే ఆర్డర్ రాలేదండి. మా అమ్మాయి కన్నా కుడదాం అనుకున్నాను కానీ, ఇంకా ఇంట్లో బట్టలు కుట్టుకోవడానికి టైం ఉండదు కదా! బయట వాళ్ళకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టిస్తాము. నేనైతే అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు కుట్టిస్తానండి. అంటారు మా పిల్లలు, ఇంట్లో బట్టలు కుట్టడానికి నీకు టైం ఉండదు కానీ ఇంకా ఎప్పుడు పడితే అప్పుడైతే కస్టమర్స్ అయితే కుట్టిస్తూ ఉంటావు అని అంటానే ఉంటారు. ఏం చేస్తామండి, ఇంట్లో అవసరాలకు వాళ్ళే కదా డబ్బులు ఇచ్చేది, కస్టమర్సే కదా. ఇంకా వాళ్ళు ఏ మోడల్ అడిగితే ఆ మోడల్ కుట్టాలి తప్పదు. ఇది లంగా అనమాట. కోట్ మోడల్కి ఇలాగ బాడీ లంగాలాగా, అంటే పైన హాఫ్ పట్టు తీసుకుని ఇలా బాడీ లంగాలాగా ఫస్ట్ కుట్టేశాను. ఇంకా ఇది రైటో రాంగో ఇంకా కరెక్ట్ కాదో నాకు కూడా తెలియదులే. నేను ఒక పిక్చర్ చూశాను, కస్టమర్ చూపిస్తే కోట్ మోడల్ లంగా, బాడీ ఇలాగా కోట్ మోడల్ లంగా జాకెట్ కుట్టమని చెప్పి అడిగారనమాట. ఇంకా ఆ పిక్చర్లో అయితే ఇలాగే ఉంది. నేను మీకు చూపించడానికి నేను పడే తిప్పలు అంతా కాదనమాట. ఏదైనా ఒక బొమ్మ మా పిల్లోడికి చెప్తున్నాను, ఆర్డర్ పెట్టరా నాన్న, నాకు ఆర్డర్ పెట్టుకోవడం అవన్నీ నాకు రాదులే, ఆర్డర్ పెట్టరా అని చెప్తున్నాను. పెడతాను అంటున్నాడు. ఏదన్నా ఒక చిన్న బొమ్మ ఉంటే బాగుండేది. ఇంకా ఎల్ స్కేల్కి ఈ లంగా జాకెట్ తొడిగి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదైతే పెద్ద సైజు అండి. పిల్ల అయితే ఒక 3 సంవత్సరాల పిల్ల అంతే. పెద్ద సైజు తీసుకున్నారు. ఎంత 15-16 ఏళ్ళు వచ్చే వరకు ఈ లంగా వేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నారు. అప్పటి వరకు వాడైనా పెట్టాను. ఇంకా అది అలా ఉంటే ఇక్కడ వర్క్ అయితే మాత్రం ఇవాళ అసలు పనేం జరగలేదండి. ఇది అర్జెంట్ అన్నారు ఈ కస్టమరు. అర్జెంట్ అన్నారు కదా అని చెప్పి నేను ఇంకా వేరే బట్టలు పెట్టుకోకుండా వేరే బ్లౌజ్ అన్న పెట్టానంటే ఆలస్యం అయిపోద్దని చెప్పి ఇది పెట్టానమాట. చెప్పారు, ఇదిగో ఇందులో బేబీ పింక్ ఉంది కదా, బేబీ పింక్ శారీ అని చెప్పారు ఫస్ట్. ఇంకా వాళ్ళకి ఫోటో పెట్టడానికి అయితే కాస్త ఆలస్యమైంది. కాస్త ఆలస్యం కాదులే, నేను ఫ్రేమ్ బిగించిన తర్వాత ఒక 2 గంటలు 3 గంటలు వెయిట్ చేశా. 2-3 గంటల తర్వాత శారీ ఫోటో పెట్టారనమాట. ఇంకా బేబీ పింక్ అన్నారు కదా అని చెప్పి నేను వేరే షేడ్ తీసుకున్నాను. ఆ షేడ్ ఏదో చూపిస్తానులే ఇప్పుడు. ఇందులో చూడండి, బేబీ పింక్ అన్నారు. ఇంకా రెడ్ కూడా కలిపి, గోల్డ్ కూడా కలిపి వర్క్ వేయమన్నారు. డిజైన్ కూడా హెవీ డిజైను. ముహూర్తాల టైం కదా, వెంటనే ఒక రోజులోనే కావాలని చెప్పి అడిగారు. ఎప్పుడు మన దగ్గరికి వచ్చే కస్టమర్ అయితే ఇంకా కస్టమర్ని డిసప్పాయింట్ చేయడం అయితే అస్సలు నాకు ఇష్టం ఉండదండి. నేను ఒకరోజు నిద్రపోకుండా తిండి తినకుండానైనా పనిచేస్తాను కానీ కస్టమర్ కొంచెం అసంతృప్తి చెందారంటే నాకు అస్సలు నచ్చదనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చూపిస్తాను చూడండి. అర్జెంట్ అన్నారు కదా అని చెప్పి నేనైతే వర్క్ స్టార్ట్ చేశానండి. దాంట్లో పింక్ ఉంది కదా, బేబీ పింక్ ఉంది కదా అని చెప్పి ఇదిగో ఈ షేడ్ తీసుకున్నా. ఈ షేడ్ తీసుకుని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి చాలా వర్క్ జరిగిందండి. వర్క్ జరిగిన తర్వాత ఇంకా కస్టమర్ అప్పుడైతే ఫోటో పెట్టారనమాట. ఇంకా ఆ కలర్ కాదండి, ఈ కలర్ పెట్టండి అన్నారు. ఇంకా ఆ కలర్ పెట్టి నేను వెనక్కి స్టిచెస్ స్కిప్ చేసి వర్క్ చేస్తూ ఉంటే ఫినిషింగ్ కరెక్ట్గా రావట్లేదు చూసారా. ఇంకా అందుకే దాన్ని ఇలా కాదులే అని చెప్పి దీన్ని తీసి పక్కన పాడేసి, కరెక్ట్ షేడే నా దగ్గర ఉంది క్లాత్, పట్టు క్లాత్ ఇంకా కరెక్ట్ షేడ్ ఉంది కాబట్టి ఇంకా దాన్ని తీసి పక్కన పాడేసి నేను మళ్ళీ ఈ క్లాత్ మీద స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా కస్టమర్ డిసప్పాయింట్ అయితే మాత్రం నేను అసలు తట్టుకోలేనండి. చెప్తున్నాను కదా, నేను ఒకరోజు నిద్ర మానుకునైనా పని చేస్తాను కానీ కస్టమరు అసంతృప్తి చెందితే మాత్రం నాకు నచ్చదు. ఎందుకంటే నాకు వాళ్ళ వల్లే కదా అన్నం తింటున్నాము, నేను నా ఫ్యామిలీ గౌరవంగా బ్రతకగలుగుతున్నాను. ఇంకా అందుకే ఇంకా వర్క్ అయితే జరుగుతుందండి. కొంచెం పొద్దుపోయేటంత వరకు వేయాలి. అలాగే పొద్దున్నే లేచి మిషన్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా దీన్ని తగిలించడానికి నాకు ఎక్కడా ప్లేస్ దొరకలేదు. మీకు కరెక్ట్గా చూపించాలని చెప్పి ఇదిగో ఈ తలుపుకి అయితే తగిలించి చూపిస్తున్నాను అనమాట. వీడియో పెట్టుకోకుండా ఉండానండి చాలా రోజుల నుండి. అయితే మొన్న వీడియో పెడితే ఫస్ట్ వ్యూస్ రాలేదు, ఆ తర్వాత చాలా వ్యూస్ వచ్చింది. అందుకే మళ్ళీ చిన్న చిన్న వీడియోస్ అన్నా పెట్టాలని ఇలా పెడుతున్నాను అనమాట.